అందరికీ నమస్కారం. ఈరోజు పోయట్రీ గురించి మాట్లాడుకుందామని కూర్చున్నాము. పోయట్రీ అనగానే అది చాలా పెద్దవాళ్ళు వాళ్ళలోని భావాలను వ్యక్తీకరించడానికి, లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి వ్యక్తీకరించడానికి ఒక రకమైన ఇంటలెక్చువల్ అండ్ క్రియేటివ్ రైటింగ్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటాం మనం పోయట్రీని. అసలు మాటలు వినడం మొదలుపెట్టినప్పటి నుంచి పిల్లలకి అమ్మ జోలపాటలాగా పాటలు పరిచయం చేస్తూ ఉంటాము. పిల్లలు కూడా ఎందుకు కవితలు రాయకూడదు, లేదంటే చెప్పకూడదు అని ఒక ప్రయత్నంగా స్కూల్లో మొదలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా దీనికి బిగినింగ్ ఏమంటే, ఎటువంటి ప్రయత్నం లేకుండా పిల్లలు సైలెంట్లో ఉన్నప్పుడు, ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఏమున్నాయో, అంటే పదజాలము లేకపోతే గ్రామరు, స్పెల్లింగు, మీనింగు అవేమీ పట్టుకోకుండా ఉంటే ఒక రకమైన క్వైట్నెస్లో కొన్ని పదాలు వాళ్ళు పెడతారు. అది డెఫినెట్గా అది మనకి సహేస్ వర్క్షాప్స్లో అది మనం అర్థమైంది. ఏమీ ఆశించకుండా, అంటే బిగినింగ్లో అసలు మేమేమి పుస్తకాలు వేయాలో లేకపోతే వాళ్ళు రాసిన దాన్ని ఏదో ఫోటో ఫ్రేమ్ చేయాలో అని అనుకోలేదు. అసలు దేర్ మస్ట్ బి ఏ వే టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అది ఒక బొమ్మ రూపంలో రావచ్చు, ఒక కథ రూపంలో రావచ్చు, ఒక వ్యాస రూపంలో రావచ్చు, ఒక డైలాగ్ రూపంలో రావచ్చు, లేదంటే ఒక నాటిక రూపంలో రావచ్చు. అలాగ కవితను కూడా, అంటే ఒక పోయట్రీని కూడా ఇంట్రడ్యూస్ చేయడము. అనేక పుస్తకాలు మనకి సహేస్ కింద పబ్లిష్ చేసాం మనం, పిల్లలు రాసినవి. అవి 6వ తరగతి, 5వ తరగతి పిల్లలు, 10వ తరగతి పిల్లల వరకు. పిల్లలకి చదివి వినిపించినప్పుడు, నేను కూడా కొన్ని క్లాసులు తీసుకున్నప్పుడు పిల్లలకి 5వ తరగతి, 6వ తరగతి వాళ్ళకు కూడా కొన్ని చిన్న చిన్న పోయమ్స్, అంటే మనకి లైబ్రరీలో చాలా మంచి సోర్స్ ఉంది. చిన్న చిన్నవి ఫన్నీగా ఉండేవి, ఎక్కువ పదజాలం లేకుండా ఉండేవి, ఎక్కువ టఫ్గా లేకుండా వాళ్ళకి చిన్న పోయమ్స్ వినిపించినప్పుడు, డాక్టర్ సూయిజ్ అవన్నీ కూడా పోయిటరీలానే ఉంటాయి అన్నమాట. వినిపించినప్పుడు రిపీటెడ్ స్ట్రక్చర్ వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది తమాషాగా వినేవాళ్ళు, వినడం కోసమే అప్పుడు చేసేవాళ్ళము, రాయడం కోసం అంత ప్రయత్నం చేయలేదు. అయితే సహేస్ వర్క్షాప్ స్టార్ట్ అయ్యాక పిల్లలు కూడా రాయగలుగుతారు. ఎక్కడో ఒక కొంత రొటీన్గా వచ్చిన ఎక్కడో 2-3 వాక్యాలు చాలా డిఫరెంట్గా పడతాయి అన్నమాట. అందుకని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి టీచర్స్ కూడా క్లాస్ రూమ్లో రాయించడం మొదలుపెట్టారు. యాక్చువల్గా మనకి 2011 కరికులం ఫ్రేమ్వర్క్లో మార్చిన తర్వాత ఒక సృజనాత్మక రచనని ఒక కాలం ఇచ్చారు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్లో. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో కూడా క్రియేటివ్ రైటింగ్ పార్ట్ ఇచ్చారు. దాంట్లో అనేక పద్ధతుల్లో పిల్లలతో రాయించటము, అంటే ఒక లేఖ రాపించటము, సొంతగా రాపించటము, క్రియేటివ్గా రాపించటము, అంటే ఎక్స్ప్రెషన్ వాళ్ళలో ఉన్న బాధనో లేకపోతే ఒక రకమైన ఇబ్బందినో ఇతరులకు తెలియజేయడం కోసం రకరకాల రచనా వ్యాసంగాలను వాళ్ళు పరిచయం చేశారు. మాకు అనిపించింది అనమాట, ఇవన్నీ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం వలన పిల్లలకి సృజనాత్మక రచన చాలా ఈజీ అయిందని. వాళ్ళు అక్షర దోషాలు డెఫినెట్గా ఉంటాయి, గ్రామర్ దోషాలు ఉంటాయి, అయినా కూడా వాళ్ళు సొంతగా 4 వాక్యాలు రాయగలుగుతున్నారంటే ఎంతో కొంత ప్రయత్నం మొదటి నుంచి వర్క్షాప్స్ రూపంలో, సహేస్ వర్క్షాప్స్ రూపంలో జరిగింది. అందుకని పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కూడా, హిందీలో కూడా 2 పుస్తకాలు ప్రచురించడం జరిగింది. తెలుగులో కృష్ణలత ప్రత్యేకంగా రాయించిన పుస్తకం కూడా ఒకటి ప్రచురింపబడింది సహేస్ వర్క్షాప్స్ కాకుండా. ఇవి అంటే మనకు 2 పద్ధతుల్లో ఇక్కడ కవితలు రాయించడం జరిగింది, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా. ఒకటి సహేస్ వర్క్షాప్లో ఒక డీప్ మెడిటేటివ్ మైండ్తో రాసేవి, అవి అసలు మనం ఊహించము, ఎక్స్పెక్ట్ చేయము ఆ పిల్లలు అలా రాస్తారని, అదొక ఇది. ఇంకొకటి క్లాస్ రూమ్లో లెసన్కి సంబంధించింది కానీ, లేదంటే ఏదైనా విపత్తు జరిగినప్పుడు కానీ, లేదంటే ఒక హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఒక సంఘటన గురించి మళ్ళీ అనుకోవడానికి కానీ మనము పోయిటరీ రాయించడం జరుగుతుందన్నమాట. ఇవి 2వ రకంలో, అంటే మనము క్లాస్ రూమ్లో జరిగిన అంశాలని పిల్లలు ఒక అమ్మ మీదనో, ఒక వెన్నెల మీద, లేకపోతే స్వతంత్రం మీద, మ్యూజిక్ మీద, మైండ్ మీద, హ్యూమన్ బీయింగ్ మీద, స్కూల్ బ్యాగ్ మీద, అలా ఏదో ఒక అంశం తీసుకొని వాళ్ళకు వచ్చిన పదాలని చక్కగా వరుస క్రమంలో పెట్టి దాన్ని వాళ్ళు కొన్నిసార్లు పిల్లలే దాన్ని ట్యూన్ కూడా చేశారు. నాకు ద్వారకా రాయించినప్పుడు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ట్యూన్ చేయించేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజుల్లో వాళ్ళు ట్యూన్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ బేస్ ఫర్ డూయింగ్ సంథింగ్ బెటర్ అనమాట. అంతేగాని ఇవేవో మెచ్యూర్డ్ మైండ్స్తో రాసినవి లేకపోతే ఒక దీనిని కాదు. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే మాత్రం పిల్లలు రాస్తారు. ఇప్పుడు కూడా కరోనా టైంలో కూడా పోయిటరీ రాసి పంపించినంటే ఒక స్కూల్ మొత్తం మీద ఒక 15-20 మంది పిల్లలు రాసి పంపించారు. అంటే ఎంతో కొంత థింక్ చేసే ఇది మాత్రం పోయిటరీలో మనకి అర్థమవుతుంది. అంటే థింకింగ్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ.
అలానే వాళ్ళ ఎమోషన్స్ కూడా వ్యక్తీకరించడానికి కూడా. మన 10th క్లాస్ సహేస్ రాయించినప్పుడు, అంటే స్కూల్లో వదిలిపెట్టేటప్పుడు ఒక 3 పిల్లలు రాశారు. వాళ్ళు స్కూల్ వదిలిపెడుతున్న దాన్ని, వాళ్ళ బాల్యం ఎలా గడిచిందో దాన్ని ఒక పోయిటరీగా రాశారనమాట. అలా పిల్లలకి అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఉండడం అనేది స్కూల్లో కూడా అవసరము. అంటే రాయడం అనేది ఉత్తగా వ్యాసాలు లేకపోతే పారాగ్రాఫ్స్ కాకుండా దాన్ని అందంగా ఒక పోయిటరీ రూపంలో రాయడం కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. అయితే దీనికి మనం చాలా అనుభవాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది స్కూల్లో. అంటే మంచి పోయిట్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళ యొక్క రచనల్ని చదివి వినిపించటము, మంచిగా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రచనలు రాశారు అని. అలా న్యూస్ పేపర్స్లో కూడా మనకు చాలా వస్తాయి. వాటిని ఊరికనే పరిచయం చేయడం పిల్లలకి, వీళ్ళు రచయితలు అవ్వాలా కవులు అవ్వాలా అని కాకుండా ఒక లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఒక ప్రక్రియ కవితా రూపంలో మనం అనుకోవచ్చు అనమాట. అలాగే మనకి స్కూల్లో ద్వారక, అలానే నరేంద్ర సార్ ఇనిషియేషన్ తోటి ద్వారక అది స్టార్ట్ చేశారు. అలానే తెలుగులో త్రిషణలత, హిందీలో పరమేశ్వరి, సహేరా, ఈ టీచర్స్ కొంతమంది ఇష్టంగా ఇప్పుడు కనకదుర్గ టీచర్ కూడా స్టార్ట్ చేశారు పిల్లల క్లాస్ రూమ్లో. అంటే అవి కొన్ని సింపుల్గా చివర పదాలతో రాసే ఉంటాయి, ప్యారడీగా రాసే ఉంటాయి. త్రిషణలతకి చాలా ప్యారడీ స్కూల్ సినిమా పాటలు తీసుకుని ఆమె కొన్ని రాపిచ్చారు అట్లా పిల్లలతో. అలా రకరకాలుగా వాళ్ళకున్నటువంటి అండర్స్టాండింగ్ తోటి పిల్లల్ని రాపించడం, అంటే వాళ్ళలో ఉన్న వాటిని బయటపడేయడానికి అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనము 2 పుస్తకాలు ఈ మధ్యనే మనకి సహేస్ పబ్లికేషన్ కింద మనం రిలీజ్ చేసాము. సీయింగ్ యాజ్ ఇట్ ఈజ్ అని, అలానే చైల్డ్ అని చెప్పి ఒకటి, 2 పేర్లతోటి వచ్చిన ఈ 2 పుస్తకాలుకి ముందు మాటగా ద్వారకా రాశారు, నరేంద్ర సార్ కూడా రాశారు. వీటిని రాయించడం వెనుక నేపథ్యము, అలానే రాయించడంలో తనుకున్న ఆనందము, పిల్లలకి ఎంజాయ్మెంట్, రాసే వాటిల్లో పిల్లలు మన 10th కూడా ఒకళ్ళు రాశారు, మేము రాసేది నేర్చుకున్నాము, పోయమ్స్, అలానే రకరకాలుగా మేము రాసేది, మాకు ఎక్కడికి వెళ్ళినా ఫీడ్బ్యాక్ రాయమంటారు, దాంతో మేము రాసేదానికి చాలా సునాయాసంగా రాస్తున్నాం అనేది రాశారు. సో పిల్లలకి డెఫినెట్గా ఇవన్నీ వాళ్ళ అకాడమిక్స్లో హెల్ప్ అవుతాయి, వాళ్ళకి లైఫ్లో లైఫ్ స్కిల్లో ఒక భాగం అనుకుంటున్నాం. మనసులో ఉంది, బయట పడేసినప్పుడు చాలా ఒక రకమైన రిలీఫ్ ఉంటుంది అనమాట, రిలాక్సేషన్ ఉంటుంది. అది పిల్లలకి మనం ఇవ్వగలిగితే రియల్లీ దట్స్ గుడ్. దాని గురించి ఇప్పుడు ద్వారక మనతో కొన్ని విషయాలు పంచుకుంటారు. అందరికీ నమస్తే అండి. పోయిటరీ అనేది నిజంగా నాకు కూడా ఒకప్పుడు బహుతమే. కాకపోతే ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రీడింగ్ ఎమిలీ డికిన్సన్ పోయిటరీ. నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆవిడ చాలా చిన్న పోయమ్స్ రాస్తారు. అండ్ అలాగే పాపం లైఫ్ స్పాన్ కూడా 25 years. షీఈ్ అన్ అమెరికన్. ఆవిడ పోయమ్స్ నేను చాలా అన్ని బర్డ్స్ మీద ఎక్కువ రాసింది బర్డ్స్, నేచర్ మీదే. దాదాపు నా దగ్గర ఒక 100 కలెక్షన్ ఉన్నాయి ఆవిడవి. అలా నేను ఇష్టపడేదాన్ని, కానీ అది పిల్లల దాకా చేర్చాలి అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అసలు ఓపెన్ అయింది పిల్లల చేత రాయించడం అనేది ఒకసారి నేను ఒక స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో టీచరు పిల్లల చేత మామూలు భాషలో ఉన్నటువంటి పోయమ్స్ని కొంచెం బాగా డిజైన్ చేసి హ్యాంగ్ చేసి పెట్టారు. ఆ టీచర్ చాలా ఎక్స్ప్రెసివ్గా మా పిల్లలు రాశారు అని చాలా గర్వంగా చెప్పుకుంటూ చెప్పారు. నాకు అక్కడ స్ట్రైక్ అయిందండి, ఎందుకని నేను ఎందుకు చేయలేదు ఇన్నాళ్ళు, నాకు ఎందుకు అటు టర్న్ అవ్వలేదు అని ఆ రోజు నాకు చాలా గిల్టీ ఫీల్ అయ్యాను నిజంగా. అది నా స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నాను. వచ్చాక నరేంద్ర సార్తో మాట్లాడటం, సార్ కూడా వై కాంట్ యూ ట్రై అన్న ఒక మాటతో ఇదైంది. ఆ టైంలో నేను ఇక్కడి నుంచి మంగళగిరి స్కూల్కి వెళ్తాం. ఫస్ట్ ప్రయోగమే పిల్లల మీద. 5 years దాదాపు ఇప్పుడు నా దగ్గర పిల్లల పోయమ్స్ సుమారు ఒక 500 దాకా ఉన్నాయండి, పిల్లలు రాసిన వివిధ సందర్భాల్లో. ఇప్పుడు క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో ఒక్కోసారి రాయిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 8th class ఫస్ట్ మదర్ పోయిటరీ ఉంది, మదర్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ది. దాన్నే ఫస్ట్ పిల్లలు చదివాము, ట్యూన్ చేసాము, పాడాము. అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను పిల్లల్ని, రైట్ ఏ పోయమ్ ఆన్ యువర్ మదర్ అని. అది నా ఫస్ట్ టైం పిల్లల చేత రాయించినటువంటి పోయిటరీ. అక్కడి నుంచి అన్ని లెసన్స్కి కుదరదు, కొన్నిటికి మాత్రం పిల్లలు దేనికైతే బాగా స్టిక్ ఆన్ అవుతారో, ఎంజాయ్ చేస్తారో అటువంటిది. రెండో సిచ్యువేషన్స్, మనం ఫెస్టివల్స్ తీసుకున్నాము. ఇప్పుడు కరోనా అంటే ఇప్పుడు కరోనా, అంతకుముందు ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి. అలాగే ఎర్త్క్వేక్, ఒక్కోసారి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది ఆ ప్యానిక్ సిచ్యువేషన్ని కూడా పోయిటరీగా రాయటం అనేది చేయటం. ఇంకొకటి ఏంటంటే మూడో అంశం నాకు ఉపయోగపడింది హిందూ న్యూస్ పేపర్ అండి. హిందూ న్యూస్ పేపర్లో ఒకరోజు ఒక ఆర్టికల్ వచ్చింది, ఏ పోయమ్ ఆన్ ప్లానెట్స్ అని. అది నేను క్లాస్ రూమ్కి దాదాపు నేను వెళ్ళే క్లాసెస్ అన్నిట్లో చూపించి పిల్లలకి ఏ ట్రిప్ టు
ప్లానెట్ అని వాళ్ళ భాషలో వాళ్ళకి ట్రిప్ టు ప్లానెట్ అని నేను అన్నాను, వాళ్ళు ఏమనుకున్నారు బ్యూటీ ఆఫ్ ది ప్లానెట్ కొంతమంది తీసుకున్నారు. సో అలా ప్రతి సందర్భాన్ని మోస్ట్ ప్రాబబ్లీ న్యూస్ పేపర్ అవ్వచ్చు, లెసన్ అవ్వచ్చు, టైంని బట్టి ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ బట్టి కూడా రాయించిన రోజులు ఉన్నాయి. మంచిగా వర్షం పడే రోజు కొంతమంది పిల్లలు మిస్ ఒక పోయం రాసేద్దాం మిస్, ఎస్ గో హెడ్, ఎక్కువ టైం కాదండి, మ్యాక్సిమం 10 minutes. ఆ టైంని కొంచెం, ఎందుకంటే ఈ టైం ఎక్కువ ఇచ్చినా అది వర్కౌట్ అవ్వదు. సో కొంచెంసేపు మాట్లాడుకొని ఒక 10 minutes రాసి తర్వాత చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, అమ్మో పిల్లలైనా రాసింది అని. కాకపోతే మిస్టేక్స్ చూడకూడదు. అండ్ దే ఆర్ ఆల్ ఫ్రీ వర్సెస్, అదేదో పొయిటిక్ లాంగ్వేజ్ అని కాదు, ఫ్రీ వర్సెస్. వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని, భాషని చక్కగా తప్పులు లేకుండా వీలున్నంత వరకు కరెక్షన్కి వెళ్ళాలి. 90%, 99. 1% ఎక్కడ అంటే ఏదైనా మరీ గ్రామాటికల్గా అనిపిస్తే జస్ట్ నానా ఇలా కాదు, జస్ట్ యూ ట్రై లైక్ దిస్ అని మళ్ళీ కొంచెం వాళ్ళ చేత రాయించడం జరిగింది. వీలున్నంత వరకు పిల్లలు రాసే భావాలు చాలా, నాకు మంగళగిరిలో దేవిశ్రీ నేను చెప్పకపోయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్కి రాసేస్తుంది. తేజస్వి, మోహిత, కొంతమంది ఆడపిల్లలు సీజన్డ్గా వాళ్ళు అలా రాయటమే, అంటే చెప్పక్కర్లేదు, కొన్ని టైమ్స్ని వాళ్ళు అలా క్యాప్చర్ చేసుకున్న పిల్లలు ఉన్నారు. ఒక పాప అయితే షీ వెంట్ టు బెంగళూరు, ఒకనొక టైంలో తన ఫ్లైట్లో వెళ్ళింది. అక్కడ ఒక సినిమా యాక్టర్ ఉందంట, అందరూ ఎలా గ్యాదర్ అయ్యారని అది చూసింది, బెంగళూరు వెళ్ళింది. అక్కడి నుంచి నాకు ఒక పోయం రాసి పంపించింది, ఇఫ్ ఐఎమ్ ఏ యాక్టర్ అని పెట్టి ఒక పోయం రాసి పంపించింది. అంటే యాక్టర్ అయితే ఇలా ఇలా నన్ను క్రౌడ్ చేస్తారని నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే అలాంటి సిచ్యువేషన్ని కూడా తీసుకొని అమ్మాయి ఐ కెన్ హ్యావ్ సో మెనీ మేకప్స్, ఐ కెన్ హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని కొంచెం రిథమిక్గా రాసుకుంటూ వచ్చింది. సో ప్రతి సిచ్యువేషన్కి కుదరదు, కానీ వాళ్ళు ఆ సిచ్యువేషన్ని యాప్ట్ చేసుకుంటే మాత్రం దే కెన్ డూ వండర్స్. రెండోది, ఇది మామూలుగా క్లాస్ రూమ్లో మా పిల్లలతో చేసేది. నాకు మేడం ఇచ్చిన, అరవింద ఇచ్చినటువంటి ఒక అవకాశం, నేను ఇప్పటికి 3 సహేస్ ఇంటెన్సివ్స్ అటెండ్ అవటం అయింది. ఫస్ట్ ఇంటెన్సివ్ మాత్రం చాలా భయంగా నేను చేయగలనా అనేటువంటి ఒక అధైర్యంతోనే స్టార్ట్ చేశాను. కానీ 3వ రోజుకు మాత్రం దాని ఫలితాన్ని చూడగలిగాను. ఎందుకు అంటే తీసుకున్న టాపిక్స్ పిల్లలకి చాలా దగ్గరగా ఉండాలి అని, వాళ్ళు చూసేదే నేచర్, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, అట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ తీసుకోవడం అయింది. కాకపోతే ఆ సహేస్కి వచ్చిన పిల్లలు ఏ ఒక్కరూ నాకు పరిచయం ఉన్నవాళ్ళు కాదు. రెండోది, ఎక్కడెక్కడో స్కూల్స్, దాదాపు ఒక క్లస్టర్ ఆఫ్ స్కూల్స్, ఒక 20 schools అలాగా పిల్లలు ఉండేవాళ్ళు. ఆ గ్రూప్లో 12-15 members కూడా. ఆ పిల్లలతో మాట్లాడి ఒక 10-15 minutes వదిలేస్తే ఫస్ట్ రోజు కొంతమంది రాయగలిగే వాళ్ళు, సెకండ్ డే వాళ్ళకి నమ్మకం, 3వ రోజు అద్భుతం. కానీ ఆ మూమెంట్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటే నిజంగా పిల్లలు రాశారా నేను రాయించానా అని నాకే ఒక సందేహం. ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ కూడా కాదు, అందరూ 10 years అనుకోలేము, అందరూ 6 years అనుకోలేము, అందరూ 15 years ఉండరు. అది గ్రూప్ అంటే దే మే బీ ఫ్రమ్ 3rd class to 10th class. సో అలా అదొక మంచి అనుభవం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంచెం సీజన్డ్ అయ్యారు, నేను కూడా సీజన్డ్ అయ్యాను. మొన్న జరిగినటువంటి సంక్రాంతి దాంట్లో కొంతమంది పిల్లలు అసలు మినిట్ టు మినిట్, అంటే కొంచెం అలవాటు ఉన్న పిల్లలు, తేజస్ స్కూల్ వాళ్ళు చాలా క్విక్గా ఒక టాపిక్ ఇస్తే దానికి రాసి ఇంకొకటి కూడా రాస్తాం మేడం, మాకు ఇంకోటి ఫీలింగ్ ఉంది అని. దే రోట్ బోత్ ద సైడ్స్ అనమాట. అంటే పిల్లలు ఏదైనా సరే వాళ్ళకి కొంచెం టచ్ అయితే, హార్ట్కి టచ్ అయితే, ఎగ్జామినేషన్స్, కరెక్షన్స్, మార్కులు ఇలాంటివి లేవు అంటే చక్కగా దే ఆర్ ఫ్రీ టు రైట్ ఎనీథింగ్. అది మాత్రం నేను చాలా గ్రహించగలిగాను పిల్లల దగ్గర. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి టైం లిమిట్ కూడా ఉండకపోతే బాగుంటుందేమో అనిపించింది నాకు ఆ రోజు. ఎందుకంటే 40 minutes 30 minutes అని కొంచెం రిస్ట్రిక్షన్ అనేటప్పటికి సహేస్ గ్రూప్స్లో ఏదో కొంతమంది స్క్రిబుల్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు రాసేవాళ్ళు ఉన్నారు. ఆ లిమిటేషన్ కూడా లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ పోయిటరీ హ్యాజ్ నో వింగ్స్, ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోవద్దు. ప్రతి సిచ్యువేషన్ని తీసుకోగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మొత్తం పిల్లలు ప్రపంచమే. ఈ పుస్తకమే సహేస్ పిల్లలు రాసింది. ఇంకా నేను వాళ్ళ పోయిటరీ నా దగ్గర దాదాపు ఒక 100 దాకా ఉన్నాయి, బెస్ట్ పోయిమ్స్. డిఫరెంట్ సిచ్యువేషన్, థ్యాంక్స్ టు గాడ్ అని ఇట్ కాట్ మీ అనేది అరవింద స్కూల్ అమ్మాయి వి హేమ రాసింది. అమ్మాయి 5th standard అమ్మాయి. ఐ క్యాప్చర్డ్ యూ, ఐ ఆమ్ డేంజరస్, ఐ ఎంటర్టైన్డ్ యూ, ఐ పుట్ నెట్ ఆన్ యూ, యూ నెవర్ హేట్ మీ బికాజ్ ఐ హ్యాంగ్ యూ ఆల్వేస్, ఐ ఎమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ సే హూ ఐ am. Yes, I am phone.
I am in different colors. You named me as cell phone. I was a magic thing which you can't imagine. I am a phone which I can't have you, and I love people so much, so I try to kill them. ఇది కొంచెం వరకు మనం కరోనాకు కూడా తీసుకోవచ్చు, హాఫ్ వరకు. దెన్ హూ ఐ యామ్ అనేది, ఎందుకంటే అది డేంజర్ని అంటే అప్పుడెప్పుడో రాసిన, బట్ ఐఎమ్ క్యాప్చరింగ్ యూ అనేది, డేంజరస్ అనేది, ఇవన్నీ 50% కరోనా కూడా యాడ్ చేయొచ్చు. బట్ హర్ ఫీలింగ్ ఈజ్ అ ఫోన్. సో ఫోన్ ఒక అమ్మాయి భాష అంటే ఎవరు ఎలా రాస్తారు అని మనం ఏం లేబుల్ చేయలేము. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లిమిట్. అలాగే కొంతమంది పిల్లలు మ్యాడ్ గురించి రాశారు. ఈ బాబు అన్నమయ్య, హీఈస్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మ్యాన్ ఈజ్ మ్యాడ్ ఆఫ్ మ్యాడ్. నేను ఆ రోజు ఏంట్రా నువ్వు మ్యాడ్ అంటే, అవును మిస్, పిచ్చే మిస్ మాకు, క్రికెట్ అంటే పిచ్చి, ఆటలంటే పిచ్చి అని చాలా చెప్పుకొచ్చాడు. తెలుగులో రాశాడు, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమంటే శతవిధాల కష్టపడి పాపం రాశాడు. మ్యాన్ ఈజ్ మ్యాడ్ ఆఫ్ మ్యాడ్, లవ్ టు బికమ్ మ్యాడ్, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఇన్వెన్షన్, న్యూ వరల్డ్ వేర్ దేర్ ఈస్ నో ఎడ్యుకేషన్, నో వార్, నో బ్రైబ్, నో రిస్ట్రిక్షన్, నో వైన్, అండ్ మ్యాడ్ ఆఫ్ ఫ్యామిలీ. He should be only the mad of family. Mad of invention brings all this. I want to be in that world, not in this world. సో అంటే ఇక్కడ కరప్షన్స్, ఎగ్జామ్స్, ఎడ్యుకేషన్స్ అలాంటి ప్రపంచాన్ని తను ఊహించుకున్నారు. కానీ టైటిల్ మాత్రం మ్యాడ్ అన్నాడు. ఆ రోజు మా పోయిటరీ క్లాస్ జరిగేటప్పుడు నరేంద్ర సార్ రావటం, ఆ మ్యాడ్ గురించి సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడారు. సో మాకు చాలా మ్యాడ్ పోయమ్స్ కూడా ఆ రోజు వచ్చినాయి. సో ఒక్కొక్క పర్సన్ ఇన్స్పిరేషన్తో కూడా ఆ రాయటం అనేది అద్భుతంగా జరుగుతుంది అనేది మాకు ఈ పుస్తకంలో చాలామంది పిల్లలు ఉన్నాయి మ్యాడ్ పోయమ్స్. బట్ వీఆర్ ఏబుల్ టు పబ్లిష్ ఓన్లీ 1 or 2. మిగతాది నెక్స్ట్ సిరీస్లో వేస్తాము. సో దిస్ ఈజ్ వన్ థింగ్, అండ్ ఐ ఫీల్ టు బి ఫ్రాంక్ లిటిల్ బిట్ ప్రౌడ్, అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు. కానీ మా ఇంట్లో పిల్లల చేత మాత్రం మేమేం రాయించలేము. మిగతా పిల్లలు మాత్రం అందరూ బాగా ట్యూన్ అవుతారు. బికాస్ ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నట్టు మనసుకి తీసుకుంటారో దాంతో నిజంగా వండర్స్ అనేది చేస్తారు. కొంతమంది అంతకుముందు పిల్లలు ఎస్ఏలు రాసేవాళ్ళు, ఫీడ్బ్యాక్స్. ఇందాక మేడం చెప్పినట్టు ఆ ఫీడ్బ్యాక్స్ని ఇప్పుడు పోయిటరీగా అంటే మిస్ మాకు కష్టం మిస్, ఎలా మిస్, పంచువేషన్స్ మిస్, చాలా డౌట్లు, పంచువేషన్స్ ఎక్కడ ఆపాలి అనేది. ఏమవుతుంది మీరు రాసేయండి. ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు అంటే అంతకుముందు తాతగారు. ఎప్పుడు వచ్చినా మీకు భయం లేకుండా రాసేయండి అనేవాళ్ళు. ఆ రాయటం ఇక్కడికి స్టెప్ అయింది తాతగారు. మీరు తీసుకున్నటువంటి వెనస్డే క్లాసెస్, థర్స్డే క్లాసెస్ అప్పుడు రాయించాం. ఆ రాయించడం ఇక్కడ ఫ్లో అయింది. రెండోది ఏంటంటే నరేంద్ర సార్, మీ అబ్సెన్స్లో నరేంద్ర సార్ తరచూ వచ్చేవాళ్ళు. పిల్లల్ని కాస్త గ్యాదర్ చేసినప్పుడు సార్ మాట్లాడి ఒకరోజు అలాగే ఒక 5 minutes మాట్లాడారు. పిల్లల్ని వదిలేసాము. అసలు ఎక్స్ట్రాడినరీ రైటింగ్స్ వచ్చినాయి తాతగారు. అది అంటే అన్ని పోయిటరీ అని కాదు, బట్ ఎస్ఏ రైటింగ్లా. బికాజ్ ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ టు చైల్డ్, దే క్యాన్ డూ ఎనీథింగ్. చిల్డ్రన్ అనేది అక్కడ ఆగిపోరు అనేది నా ఉద్దేశం. ఇంకొక పోయం చదివి ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ ద మైక్. ఎందుకంటే నాకు అన్ని పోయమ్స్ నచ్చుతాయి, ఇదే చదవాలి అని అంటే ఇది. బట్ ఐ లైక్ ఆల్ ద పోయమ్స్. నాకు అన్నిటిలో కల్లా బాగా నచ్చిన పోయము దేవిశ్రీది. దేవిశ్రీ దాదాపు సీజన్గా నాకు 20 poems 30 poems దాకా ఇచ్చింది. బట్ ఆఫ్ ఆల్ దీస్ ఐ లైక్ దిస్ వన్ వెరీ మచ్. ఎందుకంటే అమ్మాయి ఈ పోయంకి పెన్సిల్ డ్రాయింగ్ కూడా వేసి ఇచ్చింది. Dark night hours in the forest, birds gather together in their nest, stretch their wings around their offsprings, the shining streaming moonlight shades cool breeze and silences the fear. Baby animals hide beside them, all together the species of savanna grasslands గురించి. అది గ్రాస్లాండ్ అవ్వచ్చు లేకపోతే ఫారెస్ట్ అవ్వచ్చు, అన్నీ వాటి అమ్మ దగ్గర ఒదిగున్నాయి అని. Lost into their dreams and prepare themselves for tomorrow. The night king nurtures God the asleep forest. Twinkling stars and flashlight to the night hunters. Many difficulties are wiped off by the cool breeze and warm mother hugs, waiting for tomorrow, but they don't know how many will be alive the next morning due to the horrible pollution. సో పొల్యూషన్ అనే దాన్ని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చివరికి ఒక్క పదంతో ఆ బ్యూటీ అనేది ఇవ్వటం అనేది దట్ ఈస్ ఓన్లీ టు దేవి ఐ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను చెప్పలేను, నేను పిల్లలు అది ఇదొక పోయం ఐ మేక్ హ్యావ్ టు రీడ్. అండ్ వన్ మోర్ పోయం ఆఫ్ దీపిక. ఈ దీపిక అనే అమ్మాయి ఒక 2 సంవత్సరాలు అరవిందాలోకి వచ్చి, కానీ షీ ఈజ్ ఆల్సో ఏ సీజన్డ్ రైటర్. ఆ అమ్మాయి ఒకరోజు మామూలుగా అమ్మాయి పెన్తో రాసిన యాస్టీస్గానే మేము బుక్లో
ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ మార్వలస్ డేస్ అని ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ బికాస్ షీ ఈజ్ ఆల్సో 10. The dew of days, no problem. Man, snow, I think so. The dew on marvelous days. The dew on the leaves, tiny droplets in the air, cold lands of the earth, fog in the atmosphere, flighting with cold nights, searching for the sweaters, shivering bodies, campfire sittings, frozen water bodies, snow-covered trees, cutie snowman, child plays in the snow, fights with snowballs. Resembles the winter season, memorable marvelous days of life. So this is her imagination that people living in winter season. So సీజన్స్ని ప్రతిదీ క్యాప్చర్ చేసి పిల్లలు రాయటం అనేది, ఆ రాసిన మా మేడం పబ్లిష్ చేయడం అనేది, ఇది ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. అండ్ వన్ మోర్, కరోనా గురించి శ్రీమాన్వి రాసింది. కరోనా వైరస్ స్ప్రెడ్స్ విత్ ఇన్ a 2-meter radius, people are dying, death count is rising here, I am writing to express my grieving, the waiting is dreadful, since there is nothing helpful, you can't do anything except sit and say nothing, it's nature's retribution, since there is no solution for all this pollution, it's time for mitigation. Yeah, good ma శ్రీమాన్వి. సో పిల్లలు ఎప్పుడైనా ఈ ఛాన్స్ ఇస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ రాయటానికి, ఎక్స్ట్రాడినరీగా రాయటం, వాళ్ళ ఆలోచనల్ని దాని మీద పెట్టడానికి చాలా అవకాశం. ఇప్పుడు మళ్ళీ రైనీ సీజన్ వస్తుంది, మా పిల్లల్ని క్యాచప్ చేయాలి ఈసారి, ఎందుకంటే మంచి రైనీ సీజన్ ఉంటుంది. బికాజ్ ఒక 2 months బట్టి పొల్యూషన్ లేదు కాబట్టి ఇంకా మంచి రెయిన్స్, మంచి క్లైమాటిక్ కండిషన్స్, వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి చూసి నాకు మంచి పోయమ్స్ కూడా పంపిస్తారని ఆశిస్తున్నాను.